హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వరాయే తన కన్న తల్లి అని తెలుసుకుని స్వర దగ్గరికి వచ్చి అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక స్వరానైతే ఎంతో అవమానించి బయటకైతే నెట్టేస్తాడు అభి. అయితే ఇంతలో కైలా అయితే బాబీతో చెప్తూ ఉంటుంది, మీ నాన్న చేసింది నాకేమీ నచ్చలేదు. అమ్మాయి మేడాన్ని అంత దారుణంగా బయటికి నెట్టేయడం తప్పు కదరా అంటూ అనంగానే ఇంతలో నళిని అయితే కోపంగా కైలా మీద అయితే గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా కైలా అయితే జడుచుకునేసరికి ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు, ఏంటమ్మమ్మా ఇప్పుడు కైలా ఏముందని కోప్పడుతున్నావు? అబ్బాయి చేసింది తప్పే కదా, మనకిష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి. మాకు నువ్వు తెచ్చిన వంటలు అవసరం లేదు అని చెప్పాలి. అంతేకాని మెడ పట్టుకుని అలా బయటికి నెట్టేసి అమ్మాయి మేడం తెచ్చిన ఫుడ్ మొత్తం భూంపాలు చేసేలా చేశాడు అబ్బాయి. ఈ విషయంలో కైలాయకే కాదు నాకు కూడా అబ్బాయి చేసింది నచ్చలేదు, అబ్బాయి చేసింది తప్పే అంటూ బాబీ అయితే కోపంగా పైకైతే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక కైలా కూడా వెళ్ళిపోతుంది. ఇక నళిని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక అభి అయితే నిర్ణయించుకుంటాడు, ఎలాగైనా ఈ కైలాని బయటికి నెట్టేయాలి. ఈ కైలా ఉన్నంత వరకు నేను బాబీని దగ్గర చేసుకోలేను. ఇది ఉన్నంత వరకు ఏదోటి బాబీకి చెప్తూనే ఉంటుంది, బాబీ నమ్మేస్తూనే ఉంటాడు. అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు అభి. అయితే ఇంతలో ఇక స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికైతే వెళ్తుంది. ఇక ఏడుస్తూ వచ్చిన స్వరాన్ని చూసి కాశీ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది స్వరమ్మ, ఏం జరిగింది, ఆ కన్నీళ్ళేంటి, బాబీ అన్నాడా అంటూ అనంగానే ఇంతలో ఇక స్వర అయితే బాధపడుతూ చెప్తూ ఉంటుంది, లేదు కాశీ, బాబీ ఏమన్నా నేను పట్టించుకోను, కానీ వాడు నాకు ఫుడ్ వద్దు అని చెప్పేసరికి అభి అదే వంక పెట్టుకుని నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. నేను ఎంతో ప్రేమగా వండి పట్టుకెళ్ళిన రైస్ మొత్తం అక్కడే ఒలిగిపోయింది. నేను ఎంత ప్రేమగా వాడి కోసం చేశాను, వాడి తినకుండానే భూమి పాలైపోయింది అంటూ స్వర అయితే బాధపడుతూ చెప్తుంది. నువ్వు బాధపడకమ్మా, ఖచ్చితంగా నిన్ను ఇంత బాధ పెడుతున్న ఆ దేవుడు తన తప్పు తెలుసుకుంటాడు, బాబీకి నిజం తెలిసేలా చేస్తాడు. నువ్వు ఇంతగా తల్లి ప్రేమతో తల్లడిల్లిపోతున్నావే, ఈ ప్రేమ ఆ దేవుడికే గనక అర్థమైతే నీ బిడ్డ నీకు దక్కేలా చేస్తాడు, నువ్వు బాధపడకమ్మా అంటూ ఇక కాశీ అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో ఇక బాబీ అయితే ఆలోచిస్తూ ఉండగా, ఒరే డాషు, నేను నీకు తోడుగా ఇంట్లో ఉండాలి అనుకున్నాను, కానీ ఇంట్లో వాతావరణం చూస్తూ ఉంటే నాకేమీ నచ్చడం లేదురా, నాకేమీ నచ్చడం లేదు. అసలు ఒకరిని ఇంత దారుణంగా ఇబ్బంది పెడతారా? డబ్బున్న వాళ్ళందరూ ఇంతేనా? ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారా అంటూ ఇక కైలా అయితే అడుగుతూ ఉండగా ఆ మాటకి బాబీ అయితే ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఉండిపోతాడు. అర్థమైందిరా డాషు, నీ దగ్గర కూడా ఎలాంటి సమాధానం లేదని. సర్లే అంటూ ఇక కైలా అయితే బయటికి అయితే వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఝాన్సీ అయితే వస్తుంది. ఇక ఝాన్సీ రాగానే ఇక అభికి బొకే అయితే ఇచ్చి, ఈరోజు మీ నాన్న పుట్టినరోజురా, మళ్ళీ సంవత్సరం నీతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటూ ఇక అనంగానే ఇంతలో కోపంగా బొకేనైతే నేలకి సిరి కొడతాడు అభి. ఇక అది పట్టించుకోకుండా ఝాన్సీ అయితే పద కేక్ కట్ చేద్దాము అంటూ అభినైతే కేకు దగ్గరికి అయితే తీసుకుని వస్తుంది. ఆ కేకు కూడా ఇసురు కొట్టేస్తాడు అభి. అయితే ఏంటి నువ్వు ఎగస్టాల్ చేస్తున్నావా? చెప్పాను కదా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక ఝాన్సీని అయితే కోపంగా బయటికి పంపించేస్తాడు అభి. అయితే ఇంక మరొక వైపు నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ కైలా అంతటే కైలా బయటికి వెళ్ళిపోవాలి అంటే దీనికి ఖచ్చితంగా ఏదోటి పని చెప్పాలి, లేకపోతే
బాబీకి ఉన్నవి లేనివి చెప్తుంది అంటూ ఇక నళిని అయితే కైలాని పిలుస్తుంది. కైలా, ఈరోజు పరమేశ్వరి రాలేదు, అందుకని ఇంటిని శుభ్రం చేసేవాళ్ళు ఎవరూ లేరు, ముందు నువ్వు వెళ్ళి నా రూమ్ని క్లీన్ చేయనంగానే సరే అమ్మగారు ఇప్పుడే వెళ్తాను అంటూ ఇక కైలా అయితే నళిని రూమ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక క్లీన్ చేస్తూ ఉండగా బాబీ కైలా అయితే పేరు రాసుకున్న లాకర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇక ఆ బాక్స్ అయితే తీసి చూడంగానే దానిపైన బీకే అని అయితే ఉంటుంది. ఇది కదా అసలైన బాక్సు. ఆ రోజు మోసం చేశారు. నేను బాబీకి చెప్పాను, ఆ రోజు ఏదో పాలిష్ పెట్టించి కలర్ వేయించానని బాబీని మోసం చేశారు. ఇప్పుడు ఈ బాక్స్ బాబీకి చూపిస్తాను అంటూ కైలా అయితే కంగారుగా ఆ బాక్స్ తీసుకుని కిందకైతే వస్తుంది. కిందకి రాగానే ఇంతలో ఇక అభి నళిని అయితే కిందే ఉంటారు. ఏంటి ఆ బాక్స్ ఏంటి అంటూ అడగంగానే ఆ రోజు మీరు మోసం చేసిన దానికి నిదర్శనం అమ్మ, మీరు వేరే బాక్స్ తీసుకువచ్చి బాబీని మోసం చేశారు కదా, ఇదే ఒరిజినల్ బాక్సు, ఇదిగో బీకే మా ఇద్దరి పేరు అంటూ చూపించగానే ఏళ్ళడంత లేవు, నీకెంత ధైర్యమే, నా రూమ్ క్లీన్ చెయ్యమంటే రూమ్లో ఏమున్నాయంటూ వెతుక్కుంటూ వచ్చావా, ముందు ఆ బాక్స్ ఇవ్వు అంటూ నళిని అయితే కోపంగా బాక్స్ని విసిరి కొట్టేస్తుంది. ఇంతలో ఇక బాబీ అయితే బయటికి వస్తాడు. బాబీ రాగానే బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నళిని అయితే. ఇంతలో బాబీ అయితే ఆ బాక్స్ పైన బీకే అని పేరైతే చూసి షాక్ అవుతాడు. ఇంతలో ఆ బాక్స్ దగ్గర పడి ఉన్న అభిస్వర కలిసున్న ఫోటో అయితే ఓపెన్ చేసి చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఆ ఫోటో తీసుకువచ్చి, ఏంటిది, ఈ ఫోటో ఏంటబ్బాయి అంటే మేము దాచుకున్న బాక్సులో ఉన్న ఫోటో ఇదన్నమాట. అంటే రోష్ని అమ్మ నాకు ఎప్పటికైనా నిజం తెలియాలని ఈ ఫోటో అందులో పెట్టింది, కానీ మీ ఇద్దరు కూడా అబద్ధాలు చెప్పారు కదా అంటూ అనగానే, లేదు బాబీ, ఆ ఫోటో ఏదో మామూలుగా ఏదో పార్టీకి వెళ్ళినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కదా కలిసి దిగామంతే అంటూ చెప్పంగానే, అవసరం లేదు అబ్బాయి, నువ్వు నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, అమ్మాయి మేడమే మా అమ్మ కదా అంటూ అనగానే, లేదు బాబీ నిజం చెప్తున్నాను కదా, నా మీద ఒట్టు అంటూ ఇక అభి అయితే మేనేజ్ చేసేస్తాడు. బాబీ అయితే ఆలోచిస్తూ పైకి వెళ్ళిపోగానే ఇంతలో ఇక కైలానైతే నళిని అభి ఇద్దరూ కూడా కోప్పడతారు. నువ్వు ఇంట్లో ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి, ముందు బయటికి వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను అంటూ ఇక అభి అయితే వార్నింగ్ ఇవ్వడంతో కైల అయితే పైకి వచ్చి తన లగేజ్ అయితే సర్దుకుంటుంది. వెళ్ళిపోతున్నాను రా డాషు, నువ్వు ఎన్ని ఆధారాలు చూపించినా ఎంతమంది చెప్పినా నువ్వు మాత్రం అమ్మాయి మేడాన్ని నమ్మవు, అమ్మాయి మేడమే నీ కన్న తల్లని నేను ముందు నుంచి చెప్తూ ఉన్నా, నువ్వు మాత్రం పట్టించుకోవు, అలాంటప్పుడు ఇక నేను ఇక్కడ ఉండి ఏం లాభం, మీ అమ్మమ్మ నాన్న కూడా నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పారు, వెళ్ళిపోతున్నాను అంటూ అనంగానే, ఆగు కైలా ఆగు, నిజం తెలుసుకున్నాను, మా అమ్మాయి మేడమి నా కన్న తల్లని తెలుసుకున్నాను అంటూ అనంగానే ఆ మాటకి ఎంతో సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది కైల. అయితే ఏంట్రా డాష్ నువ్వు చెప్పేది నిజమా, నువ్వు నిజం తెలుసుకున్నావా అంటూ అనగానే, అవును నిజం తెలుసుకున్నాను, నిన్ను బయటికి పొమ్మని చెప్పినప్పుడే మళ్ళీ అమ్మమ్మ నాన్న మాట్లాడుకోవడం నేను విన్నాను, అప్పుడే నిజం తెలిసింది అంటూ అనగానే, మరి ఇంకా ఎక్కడెందుకురా డాషు, ముందు మీ అమ్మ దగ్గరికి వెళ్దాం పద అంటూ కైల అయితే చెప్పంగానే, పద కైల నేను ఇక్కడ ఉండను, నీ లగేజ్ కూడా తెచ్చుకో, నా లగేజ్ తెచ్చుకుంటాను అంటూ ఇక తన బట్టలు అయితే సర్దుకొని బాబీ అయితే ఇక స్వర దగ్గరికి అయితే వచ్చేస్తాడు. ఇక లగేజ్తో వచ్చిన బాబీని చూసి, బాబీ నువ్వు ఇలా అంటూ అనంగానే అమ్మ అని పిలుస్తాడు బాబీ అయితే. ఇక అమ్మాని పిలవంగానే ఆ పిలుపుకి స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో లగేజ్తో బాబీ బయటికి వెళ్ళిపోయాడని వాచ్మెన్ అయితే చెప్పడంతో కంగారుగా అభి నళిని అయితే వచ్చేస్తారు. బాబీ ఏంటి ఏంటి బాబాయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు అంటూ అడుగుతూ ఉండగా, నువ్వు ఎంత మోసం చేశావో తెలుసుకున్నాను అబ్బాయి, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడగలవో ఎంత మాయ చేయగలవో అన్నీ తెలుసుకున్నాను, నీలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు, నేను మా అమ్మ దగ్గరే
ఉంటాను. నేను నీ దగ్గరకైతే అస్సలు రాను. నిన్ను జీవితంలో క్షమించను. నీ మొహం కూడా నాకు చూపించొద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బాబీ అయితే అభికి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.